ఇవాళ కృష్ణా జలాలను కానీ ఇక్కడ ఉండేటువంటి రైతాంగ అవసరాలను కానీ ఆంధ్రాకు పణంగా పెట్టి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగుతూ ఉన్నది. కృష్ణానదిలో ఉండేటువంటి నీళ్లను అడ్హాక్ బేసిస్లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో KWDT వీరేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఫైనల్ అవార్డు వచ్చే కంటే ముందు జరగాల్సినటువంటి తాత్కాలిక ఒడంబడిక, అది కూడా కేంద్రం ఆనాడు వాళ్ళు నిర్దేశించినటువంటిది, మన ఆప్షన్ కాదు. అది ఫైనల్ అవార్డు వచ్చే లోపల టెంపరీ అరేంజ్మెంట్ కింద ఇంత వాడుకోండి అని చెప్పినటువంటిది, అది ఇంపోజిషన్ ఒక రకంగా మన మీద. పోనీ దానికి కట్టుబడైనా ఆ నీటి పంపకం జరుగుతుందా ఏటా ఫైనల్ అవార్డు వచ్చే వరకు ఫైనల్గా నీళ్లు రెండు ప్రాంతాల మధ్యలో సమవిభజన జరిగేదాకా, అర్హతను బట్టి విభజన జరిగేదాకా న్యాయబద్ధంగానే సూచించినట్లే వాడుకుంటున్నారు అంటే అది లేదు. బుల్డోజ్ చేసి వాడేసుకుంటున్నారు వాళ్ళు నీళ్లు వాడుకోవాలంటే ఇండెంట్లు పెట్టాలి, బోర్డు అనుమతి తీసుకోవాలి, శ్రీశైలం నీళ్ళు వాడుకోవాలన్నా సాగర్ నీళ్ళు వాడుకోవాలన్నా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతల నీళ్లను యథేచ్ఛగా తరలించుకొని పోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో చోద్యం చూస్తూ ఉంది. అడాక్ అరేంజ్మెంట్ కింద ఉండేటువంటి వాటర్ అరేంజ్మెంట్లో కూడా గత 2 సంవత్సరాలు, మొన్నటి వానకాలం అంతకుముందు వానకాలం 2 సంవత్సరాలలో కూడా ఎన్నడూ లేనంత అతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తీసుకొని పోతే తెలంగాణ ప్రాంతం మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి తక్కువగా నీళ్లను వినియోగించుకున్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాతగాంతనానికి నిదర్శనం.